ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. ఇందులో కొన్ని బ్యానర్ ఐటమ్స్ కూడా మనం చూడొచ్చు. 3 రోజులుగా ఇంకా ముంపులోనే గ్రామాలు ఉన్నాయంటూ దీనిపైన డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ 3 రోజులుగా ఇంకా మనం వరద బీభత్సం ఏ విధంగా సృష్టించిందో మీరు 3 రోజులుగా చూస్తున్నారు. గ్రామాలన్నీ కూడా ఇంకా ముంపులోనే అలా నీళ్లలోనే బురదలోనే ఉండిపోయారు వాళ్ళందరూ కూడా. సో దీనికి సహాయ సహకారాలు అందుతున్నాయి. మరోవైపు సినీ స్టార్స్ కూడా అండ్ పొలిటికల్ లీడర్స్ కూడా వరద విరాళాలు అందిస్తూనే ఉన్నారు. సో ఈ విరాళాలు అనే సంస్కృతి అసలు ఎప్పటి నుంచి చూడొచ్చు, ఎప్పటి నుంచి ఇది అందుతుంది అంటే అంతకుముందు 1980s ఐ థింక్ మరి అనుకుంటాను. అప్పుడు ఎన్టీఆర్ కూడా భారీ విరాళం అప్పుడు ప్రకటించారు కదా, అంటే అందరి సినీ స్టార్స్ని తీసుకెళ్ళి విరాళాలు తీసుకొచ్చారు కదా. శ్రీదేవి గారు దివిసీమ తుఫాన్ అని అప్పుడు దివిసీమ మొత్తం కూడా ఒక తుఫాన్కి పెద్ద ఎత్తున నష్టం వాటింది, ప్రాణ నష్టము. ఆ నేపథ్యంలో అప్పుడు సినిమా యాక్టర్గా ఉన్నటువంటి ఎన్టీ రామారావు మిగతా వాళ్ళందరినీ కలుపుకొని ప్రజలందరూ సహకారం కోరినటువంటి పరిస్థితి. ప్రజల నుంచి ఆయన జోలి కట్టుకొని విరాళాలు అడిగినటువంటి సందర్భం. ఆ సందర్భంలో ప్రజలు కూడా చాలా మంది రెస్పాండ్, కొంతమంది చేతికున్నటువంటి బంగారపు గాజులు ఇలాంటివి ఇచ్చినటువంటి సందర్భం. ఎందుకు అని అంటే ఇలాంటి విపత్తు విలయం వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మానవతా దృక్పథంతో స్పందించాలి అనేటువంటి ఒక ఆలోచన రేకెత్తించడం కోసం చేసినటువంటి ప్రయత్నం అది ఆ రోజున దివిసీమ తుఫాను సమయం. ఇప్పుడు కూడా 2 తెలుగు రాష్ట్రాలు, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్, రెండు కూడా ఈ 5 రోజుల నుంచి తీవ్రమైనటువంటి వర్షాలు ఒకవైపు, ఇంకొక వైపున కాలవలు, అదేవిధంగా నదులు, తీవ్రమైనటువంటి వరద ఈ రోజున ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏంటంటే విజయవాడ నగరంలో శివారు సంబంధించినటువంటి ఒక 12-13 కాలనీలు 3 రోజులు, అంటే ఈ రోజుకి 4 రోజుల నుంచి నీట మునిగిపోయి వాళ్ళకి కనీసమైనటువంటి తిండి, పిల్లలకు పాలు, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి కనీసమైన బిస్కెట్లు, వృద్ధులు అదేవిధంగా రోగులు ఉంటే వాళ్ళకి కనీసమైనటువంటి వైద్యం సౌకర్యాలు అందించలేనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున. కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ పునరావాస ఇప్పుడు కనీసం విజయవాడ వంటి నగరంలో జరిగితే వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి పరిస్థితి కూడా లేదు ఈ రోజు. అంటే 3 లక్షల మంది ఈ ముంపు ప్రాంతాల్లో ఉంటారు. ఈ 3 లక్షల మంది ఉంటే వాళ్ళల్లో ఒక 80 ఏమో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారుగా 15,000 మందిని ఏమో తరలించగలిగారు. మిగతా వాళ్ళందరి పరిస్థితి అంతే. 4 రోజుల నుంచి ఆ విధమైనటువంటి వరద నీటిలోనే ఉన్నారు. ఇంకా ఒక రోజు పట్టేదానికి అవకాశం ఉంది ఈ వరద నీరు పోవాలి అంటే. దీని మీద కొంత ప్రభుత్వము రెస్పాండ్ అయింది. ముఖ్యమంత్రి ఆయన స్వయంగా ఉండి 3 రోజుల నుంచి వరద నీటిలో తిరుగుతూ కొంత సహాయక చర్యలు అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో అధికారులు పూర్తి స్థాయిలో సరిగ్గా కొంత నిర్లక్ష్యం ఉందనేటువంటి దాని మీద ఇవన్నీ కూడా విమర్శలు ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఆ నీరు, వరద నీరు నిల్వ ఉండటం ఎన్నిటి వల్ల కొంత డయేరియా, ఇతర సమస్యలు కూడా తలెత్తేటువంటి ప్రమాదం కూడా ఉంది. దీని మీద సినిమా పరిశ్రమ ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు సరైన రీతిలోనే స్పందిస్తూ ఉంటది. ఇప్పుడు కూడా సినిమా పరిశ్రమలకు సంబంధించినటువంటి చాలా మంది రెస్పాండ్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ₹1,00,00,000 విరాళాన్ని ప్రకటించారు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయం. అలాగా త్రివిక్రమ్ శ్రీనివాసు, అదే విధంగా అశ్విని దత్తు కానివ్వండి, వైజయంతి మూవీస్, డీజే టిల్లు సినిమా హీరో సిద్ధు, విశ్వక్సేన్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతమంది, కొంతమంది ఇంకా రెస్పాండ్ అవుతున్నారు. అదేవిధంగా నారా భువనేశ్వరి కూడా ₹2 కోట్ల విరాళాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఆయన సమీక్షించారు, వచ్చి ఇక్కడ పరిస్థితులు ఇవన్నిటిని ఆయన కూడా ₹1 విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి ప్రకటించారు. ఈ విధమైనటువంటి సపోర్టు ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం కూడా అవకాశం ఉంటే హెలికాప్టర్లను, నేవీ హెలికాప్టర్లు ఇవన్నీ దించారు. కొంత బోట్ల ద్వారాగా భోజనాలు, అత్యవసరమైనటువంటివి అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఎందుకంటే కంటిన్యూస్గా ఇన్ని రోజుల పాటు కొన్ని ప్రాంతాలన్నీ నీటిలో మునిగి ఉండటం అనేటువంటి ఇది ఈ ప్రభుత్వానికి కొత్త ఎక్స్పీరియన్స్. ఇది గతంలో తుఫాన్లు వచ్చాయి తీర ప్రాంతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే 970 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. నిత్యము తుఫాన్లు వస్తాయి.
ఈ తుఫానుల ఎక్స్పీరియన్స్ ఉంది. తుఫాన్లు వచ్చిన సందర్భంలో హుదూద్ తుఫాన్ని డీల్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి ఉంది. కానీ హుదూద్ తుఫాను 1-2 రోజులు తీవ్రమైన గాలులు వర్షాలు వచ్చిన తర్వాత ఆ తర్వాత పడిపోయినటువంటి చెట్లు, కరెంటు స్తంభాలు వీటిని రివైవ్ చేయటం ఒక ఎత్తు అయితే, అసలు నీళ్ళల్లోనే 3-4 రోజులు ఉంటే కొన్ని ప్రాంతాలు లక్షల మంది జనము వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించలేనటువంటిది. ఎందుకు? బోట్లు కావాలి. బోట్లు ఎక్కడి నుంచి ఒడిస్సా, అదే విధంగా విశాఖపట్నం, ఇటువైపు నుంచి అన్ని చోట్ల నుంచి తెచ్చినా సరే 100-110 బోట్లకు మించి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఒక 5 హెలికాప్టర్లు వచ్చి వాటి ద్వారాగా భోజనాలు అయితే దించగలుగుతున్నారు. ఆ భోజనాలు కూడా అన్ని ప్రాంతాలకు అందించలేనటువంటి, చివరి ప్రాంతాలకు అందించలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని అయితే ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇంకా సహాయక చర్యలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలైతే. ఇప్పుడు ప్రాణాలకు సంబంధించిన ఎంతమంది చనిపోయారు, బుడమేరు వాగు సంబంధించినటువంటి ఈ ముంపు విషయంలో అనేటువంటిది మాత్రం మరింత ఆందోళన కలిగించేటువంటి అంశం. ప్రాణాలు పోతూనే ఒకవైపున శవాలు అక్కడే ఉంటాయి, వాళ్ళందరూ అటు ఇటు వెళ్ళలేనటువంటి పరిస్థితి, శవాల మధ్య వాళ్ళు ఉండాల్సినటువంటి అది మరి దారుణమైనటువంటి విషయం కదా. అది ఆ శవాలు ఆ విధంగా పడి ఉండటం, ఆ విధంగా వరద నీరంతా నిల్వ ఉండటం, ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, దానివల్ల దుర్గంధం మీద వెళ్ళి కొత్త జబ్బులకు దారి తీసేటువంటి ప్రమాదం కూడా ఉంది. అది డయేరియా కానీ ఇతర కలరా వంటి వ్యాధులకి దారి తీసే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో అలర్ట్ అవ్వాలి. ఇది పెద్ద విపత్తు. విజయవాడ అవును సార్, జాతీయ విపత్తుగా పరిగణించాలని సీఎం కూడా కోరుతున్నారు ఈ విషయాన్ని. అవును, రేవంత్ రెడ్డి అక్కడ అడిగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే మరి నా మీద నమ్మకం ఉంది, అందుకనే నరేంద్ర మోడీ మీరు చూసుకోండి అని చెప్పారు అని. ఆయన మీద నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు, ఓకే. దాని మీద మన శక్తి సరిపోవటం లేదనేది అయితే అర్థమవుతుంది. 4 రోజుల తర్వాత ఇంకా వరద నీటిలో ప్రజలు ఉన్నారు అని అంటే, వాళ్ళ ఆహాకారాలు వినిపిస్తున్నాయనంటే, ఇంతకన్నా పెద్ద దారుణమైనటువంటి విషయం ఏమిటంటే, కనీసం ప్రధానమంత్రి కనీసం వచ్చి ఏరియల్ వ్యూ అనేది చూసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షించి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారే కదా. తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం వచ్చి రెస్పాండ్ అయ్యి ప్రధానమంత్రి విజిట్ చేయాలి, ఖచ్చితంగా విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అడ్రస్ చేయాలి, సహకారం అందించాలి, ఆర్థిక సహకారం కావాలి. ఇంకా నేవీ హెలికాప్టర్స్ అలా వచ్చాయి, ఇలా వెళ్ళే 5 రోజులు 5 హెలికాప్టర్లు వచ్చాయి, భోజనాలు అవన్నీ దించడానికి మాత్రమే పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇప్పుడు లంక గ్రామాల్లో కొంతమంది బోట్లు లేక ఇబ్బందులు గురవుతున్నారు. ఎందుకంటే కృష్ణానదికి కూడా తీవ్రమైనటువంటి వరద వచ్చిందండి. ఇది రికార్డు. ప్రకాశం బ్యారేజీ 160 సంవత్సరాలు అయ్యి ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో సుమారుగా 12 లక్షల క్యూసెక్కుల్లో వరద నీరు వచ్చింది. 2009లో 11,10,000 క్యూసెక్కుల నీరు వస్తే అది పెద్ద రికార్డు. అంత వరదను తట్టుకోగలదా ప్రకాశం బ్యారేజ్ అనుకున్నారు. ఇప్పుడు 11,43,000 క్యూసెక్కుల నీరు వచ్చింది వరద ఒక్కసారిగా.